రైట్ సార్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అయిన దేశం ఏది అని అడుగుతున్నాడు. మరి ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, రెండు పరోక్ష ప్రజాస్వామ్యము. ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యము అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అయిన దేశం ఏది అన్నప్పుడు స్విట్జర్లాండ్ దేశము ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అయిన దేశము. మరి పరోక్ష ప్రజాస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అయిన దేశం ఏది అంటే భారతదేశం. మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు అంటే ప్రజలందరూ ఒక చోట గుంపుగా చేరి నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో. మరి ప్రజలందరూ నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళ నిర్ణయాలను అమలు చేస్తున్నారు అంటే ఆ దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నట్లా తక్కువగా ఉన్నట్లా అంటే జనాభా తక్కువగా ఉన్నటువంటి దేశాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నారు. మరి భారతదేశం లాంటి జనాభా ఎక్కువగా కలిగినటువంటి దేశాలలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తున్నారు. ఇక్కడ ఏమడిగినాడు సార్? ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ వన్ అన్నప్పుడు ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అయిన దేశము ఇటలీనా? ఇటలీ కాదు. ఇంగ్లాండా? ఇంగ్లాండ్ కాదు. అంటే ఏమని చెప్పుకున్నాము? స్విట్జర్లాండ్. రైట్ సార్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ప్రజాస్వామ్యానికి సంబంధం లేనటువంటి అంశం గురించి పేర్కొనమన్నాడు. సంబంధం ఉన్నది కాదు సార్, సంబంధం లేనటువంటి అంశం ఏదో పేర్కొనమంటున్నాడో చూద్దాం సార్. మరి ఈ ప్రజాస్వామ్యానికి చక్కటి ఉదాహరణ దేశం ఏమనుకున్నాము? గ్రీసు దేశము అంటున్నాం. మరి ప్రజాస్వామ్యం అంటే ఏమి? ఈ ప్రజాస్వామ్యానికి చక్కటి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి అమెరికా దేశానికి చెందినటువంటి మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్. ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినదే ప్రజాస్వామ్యం అని పేర్కొన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 4 స్టేట్మెంట్ ఇచ్చినాడు సార్. ఇందులో ఈ 4 స్టేట్మెంట్లలో సంబంధం లేనటువంటి అంశం ఏదో తెలియమంటాడు. చూద్దాం సార్. ఆప్షన్ 1 ప్రజలు నడిపే ప్రభుత్వ రూపాన్ని ప్రజాస్వామ్యం అంటారు. రైట్ సార్. రైట్ సార్. ప్రజలు నడిపేటువంటి ప్రభుత్వ రూపాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమి అంటే ప్రజల యొక్క సమూహాన్ని ప్రభుత్వము లేదా ప్రజాస్వామ్యం అంటారు. కాబట్టి ఇది సరైన సమాధానమే. నెక్స్ట్, అధిక ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. రైట్ సార్. అంటే ఎవరైనా ఒక నియోజకవర్గ అభ్యర్థి కావచ్చు లేదా ఎన్నికల్లో పాల్గొనబోయే అభ్యర్థికి 50% కంటే ఎక్కువ సీట్లు లేదా 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి ఎన్నికల్లో గెలిచినట్లుగా ప్రకటిస్తారు. కాబట్టి అధిక ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రజాస్వామ్యంలో. ఆప్షన్ 3 ప్రజాస్వామ్యానికి జన్మస్థలము స్విట్జర్లాండ్ అన్నాడు. రాంగ్ స్టేట్మెంట్ సార్. మరి ఈ ప్రజాస్వామ్యానికి జన్మస్థలమైనటువంటి దేశం ఏది అంటే గ్రీసు దేశం. నెక్స్ట్, ఆప్షన్ 4 పౌరులు ఎక్కువ హక్కులు పొందుతారు. రైట్ సార్. ప్రజాస్వామ్యమైనటువంటి దేశాలలో ఎక్కువ హక్కులను ఎవరు పొందుతారు అంటే పౌరులు ఎక్కువ హక్కులు పొందుతారు అన్నది సరైన సమాధానమే. ఇక్కడ సరికాని లేదా సంబంధం లేని అంశం ఏది? ఇగో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ప్రజాస్వామ్యానికి జన్మస్థలం స్విట్జర్లాండ్ అన్నాడు. ఇది సరైనటువంటి సంబంధం కాదు. రైట్ సార్. ఎన్నికైన ప్రతినిధులు లేని దేశం ఏది అని అడుగుతున్నాడు. ఎన్నికైనటువంటి ప్రతినిధులు భారతదేశం లాంటి జనాభా ఎక్కువగా కలిగినటువంటి దేశాలలో అంటే ఇంగ్లాండ్, భారతదేశం, అమెరికా లాంటి దేశాలలో జనాభా ఎక్కువగా కలిగి ఉంది. మరి ఇటువంటి జనాభా ఎక్కువగా కలిగి ఉన్నటువంటి దేశాలలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చట్టాలు చేయటం జరుగుతుంది. ఈ చట్టాలు ఎవరి తరపున చేస్తారు అంటే భారతదేశ ప్రజల తరపున చట్టాలు చేస్తారు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు?
ఎన్నికైనటువంటి ప్రతినిధులు లేని దేశాన్ని గుర్తించండి అన్నాడు. లేని దేశం ఏది అంటే స్విట్జర్లాండ్. అధ్యక్ష తరహా వ్యవస్థకు సంబంధించి సరైనటువంటి వాటిని గుర్తించండి అంటున్నారు. విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బిలాంగ్స్ టు ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ఇక్కడ అధ్యక్ష తరహా వ్యవస్థకు సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ అని గుర్తించంట అంటున్నాడు. మరి పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. మరి ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి పార్లమెంటరీ సిస్టమ్, రెండు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే అధ్యక్ష తరహా వ్యవస్థ. మరి అధ్యక్ష తరహా వ్యవస్థ అంటే అంటే శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. దీనిని అధ్యక్ష తరహా వ్యవస్థ అని పిలుస్తారు. మరి అధ్యక్ష తరహా వ్యవస్థకు చక్కటి ఉదాహరణలుగా వీటిని పేర్కొనవచ్చు అంటే అమెరికా బ్రెజిల్ దేశాలను అధ్యక్ష తరహా వ్యవస్థకు చక్కటి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, మరి సరైనది గుర్తించమన్నాడు. చూడండి సార్, కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. రైట్ సార్. ఇక్కడ ఏమన్నా మనము కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. రైట్ సార్. బాధ్యత వహిస్తుందా అంటే వహించదు అనేది సరైనటువంటి సమాధానం. తర్వాత ఆప్షన్ బి చూడండి సార్, శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది అన్నాడు. ఏర్పడుతుందా? ఇక్కడ ఏర్పడదు అంటే ఆప్షన్ బి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. సి చూడండి సార్, బ్రెజిల్ ఈ తరహా వ్యవస్థకు సంబంధించింది. రైట్ సార్. మరి అధ్యక్ష తరహా వ్యవస్థకు చక్కటి ఉదాహరణ ఏమన్నాము? అమెరికా బ్రెజిల్ అన్నాము. రైట్. ఇక్కడ బ్రెజిల్ ఈ తరహా వ్యవస్థకు సరైనది అన్నాము. రైట్ సార్. అంటే ఇక్కడ సరైన వాటి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి అనేది సరైనటువంటి సమాధానం. చూడండి సార్. రైట్ సార్. ఆప్షన్ ఏ చూడండి, ఏబి రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ 2 చూడండి, బిసి రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ 2 చూడండి సార్, ఏ సి అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఆర్టికల్ 326 ప్రకారం ఈ క్రింది వారిలో ఏది సరైనదో గుర్తించమన్నాడు. అకార్డింగ్ టు ఆర్టికల్ 326 అన్నాడు. మరి ఆర్టికల్ 326 దేని గురించి వరిస్తుంది? రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, మరి ఆర్టికల్ 326 అన్నది ఏ భాగంలో భారత రాజ్యాంగంలోని ఏ అంశం గురించి వరిస్తుంది అన్నప్పుడు ఎన్నికల సంఘం గురించి వరిస్తుంది. మరి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 జనవరి 25వ తేదీన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మరి జనవరి 25వ తేదీని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు అంటే ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. మరి ఎన్నికల సంఘం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమి? మరి ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసము ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మరి ఎన్నికల సంఘము భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో కలదు అంటే భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో ఎన్నికల సంఘం గురించి సూచిస్తుంది. మరి ఎన్నికల సంఘము 324 ఆర్టికల్ నుంచి 329 ఆర్టికల్ వరకు ఎన్నికల సంఘం గురించి వరిస్తుంది. గతించినటువంటి డిఎస్సి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ పైన మనకు 6వ తరగతి టెక్స్ట్ పుస్తకంలోని ప్రభుత్వం అనేటువంటి చాప్టర్ దగ్గర కనిపిస్తుంది ఈ ఆర్టికల్ 326. మరి ఈ 326 ఆర్టికల్ ఎందులో భాగంగా ఉంటుంది అంటే ఎన్నికల సంఘంలో భాగంగా ఉంటుంది. మరి ఆర్టికల్ 326 గవర్నర్ల నియామకం గురించి చెబుతుందా? రాంగ్ స్టేట్మెంట్ సార్. గవర్నర్ల నియామకం గురించి ఆర్టికల్ 326 తెలుపదు. నెక్స్ట్ ఆప్షన్ 2 సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి తెలుపుతుంది. రైట్ సార్. ఆర్టికల్ 326 దేని గురించి తెలుపుతుంది అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి ఆర్టికల్ 326 తెలుపుతుంది. మరి దీనిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ
21 సంవత్సరం యొక్క ఓటు హక్కు యొక్క వయసును 18 సంవత్సరాలకు తగ్గించి ఆర్టికల్ 326లో చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 61వ రాజ్యాంగ సవరణ డిఎస్సి పెట్టించినాడు సార్. ఆర్టికల్ 326 గురించి డిఎస్సి పెట్టించినాడు సార్. తర్వాత ఆర్టికల్ 324 నుంచి 329 వరకు పెట్టించినాడు. జనవరి 25 ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారో, ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారో అనేటువంటి క్వశ్చన్లు కూడా మనకు గతించినటువంటి టెట్ ఎగ్జామ్ లో పెట్టించాడు. ఎక్కడ కనిపిస్తుంది అంటే 6వ తరగతి టెక్స్ట్ పుస్తకంలో ప్రభుత్వం అనేటువంటి గవర్నమెంట్ అనేటువంటి చాప్టర్ లో కనిపిస్తుంది. నెక్స్ట్, సరైనటువంటి వాటిని గుర్తించండి. అంటే కింద ఇచ్చినటువంటి అంశాల వాటిలో సరైనవి ఏవో గుర్తించమన్నాడు. చూద్దాం సార్. జిల్లా పరిషత్ చైర్మన్ అంటే జెడ్పీపీ, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ఏ విధమైన ఎన్నిక అంటే పరోక్ష ఎన్నిక అన్నాడు. రైట్ సార్. జెడ్పీపీ యొక్క ఎన్నిక ఎలాంటి ఎన్నిక అంటే పరోక్ష ఎన్నిక. మరి జెడ్పీటీసీ యొక్క ఎన్నిక ఎలాంటి ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక. జెడ్పీటీసీ యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఈ జెడ్పీటీసీలందరూ సభ్యులు కలిసి ఒక జెడ్పీటీని ఎన్నుకుంటారు. అంటే ఎన్నికైనటువంటి సభ్యులు ఎన్నుకుంటున్నారు కాబట్టి జెడ్పీపీ యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మేయర్ పరోక్ష ఎన్నిక. రైట్ సార్. మేయర్ ను ఎవరు ఎన్నుకుంటారు అంటే కౌన్సిలర్ సభ్యులందరూ కలిసి, కౌన్సిలర్లందరూ కలిసి మేయర్ ను ఎన్నుకోవటం జరుగుతుంది. మరి కౌన్సిలర్ యొక్క ఎన్నిక ఎలాంటి ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక. ఈ కౌన్సిలర్లందరూ మేయర్ ని ఎన్నుకుంటారు కాబట్టి మేయర్ యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక. రైట్ సార్. నెక్స్ట్, సర్పంచ్ ప్రత్యక్ష ఎన్నిక. రైట్ సార్. వార్డులో నివసించేటువంటి ప్రతి వ్యక్తికి ఎన్ని ఓట్లు ఉంటాయి? 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు ఉంటాయి. ఇది కూడా మొన్న గతించినటువంటి టెట్ ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్లో గ్రామ స్థాయిలో నివసించేటువంటి ప్రతి పౌరుడికి ఎన్ని ఓట్లు ఉంటాయంటే 2 ఓట్లు ఉంటాయి. ఎవరెవరికి ఓటేస్తాడో పౌరుడు అంటే 1 సర్పంచ్ కు, 2 వార్డు మెంబర్ కు. సర్పంచ్ కు, వార్డు మెంబర్ కు ఓటేస్తాడు. అంటే సర్పంచ్ యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికని, వార్డు మెంబర్ యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికని. అందుకే ఓటు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి. అంటే 1 సర్పంచ్ కి ఇస్తాడు, 2 వార్డు మెంబర్ కి ఇస్తాడు. అంటే ఎలాంటి ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో 1వ స్టేట్మెంట్, 2వ స్టేట్మెంట్, 3వ స్టేట్మెంట్ లో అన్ని సరైనవే. అంటే ఆప్షన్ 4 ను సరైన సమాధానంగా గుర్తించాలి. గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి సరైనదేవో గుర్తించమన్నాడు. విలేజ్ సెక్రటరీ సిస్టమ్ గురించి సరైనదేదో గుర్తించమన్నాడు. మరి గ్రామ సచివాలయ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు? 2019 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించారు. ఎంత మంది కలిసి ఒక సచివాలయం ఉంటుంది? ప్రతి 2000 మందికి కలిసి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. మరి ఎంత మంది ఉద్యోగులు ఉంటారు? 11 మంది ఉద్యోగులు ఉంటారు. దీని యొక్క ఉద్దేశం ఏమి? సేవలను ఇంటి వద్దకే అందించటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి సేవలను ఇంటి వద్దకే ఎవరు అందిస్తారు అంటే వాలంటీర్ వ్యవస్థ అందిస్తుంది. మరి ఈ సచివాలయం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమి? పరిపాలనలో పారదర్శకతను మరియు జవాబుదారీతనాన్ని తీసుకురావటమే ఈ సచివాలయం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ 3 స్టేట్మెంట్లలో సరైనదేదో గుర్తిద్దాం. ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది గ్రామ నిర్వాహకులు లేదా ఉద్యోగులు ఉంటారు. రైట్ సార్. ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? 11 మంది ఉద్యోగులు ఉంటారు. స్టేట్మెంట్, జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవను అందించడం కొరకు ఏర్పాటు చేయడం అనేది రైట్ సార్. ప్రభుత్వం యొక్క సేవలను ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనంగా అందించడం కోసమే దీనిని ఏర్పాటు చేశారు. రైట్ సార్. నెక్స్ట్, ఇది సెప్టెంబర్ 2, 2019వ సంవత్సరంగా ఏర్పడింది. రాంగ్ స్టేట్మెంట్ సార్. ఎప్పుడు ఏర్పడింది?
2019 అక్టోబర్ 2వ తేదీన ఏర్పడింది. అంటే ఇక్కడ సరైనది ఏమి? ఆప్షన్ 1, ఆప్షన్ 2 అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 1, 2 సరైనవి. రైట్ సార్. ఆప్షన్ 3 చూడండి 1, 2 అనేది సరైన దానిగా గుర్తించాలి. రైట్ సార్. సర్పంచ్ కు సంబంధించి ఇక్కడ సత్య అసత్య వ్యాఖ్యలు ఇచ్చాడు. ఇందులో సత్యాలు ఏమో గుర్తించమన్నాడు. చూద్దాం సార్. ఏ గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్. రైట్ సార్. గ్రామ పెద్ద సర్పంచ్, గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్, గ్రామ పెద్ద సర్పంచ్. నెక్స్ట్, వార్డు సభ్యుల నుండి ఎన్నుకోబడతారు సర్పంచ్ అన్నాడు. రాంగ్ స్టేట్మెంట్ సార్. సర్పంచ్ అనేటువంటి వ్యక్తిని ప్రజలు నేరుగా ఓట్లు వేసి ఎన్నుకోవటం జరుగుతుంది. వార్డు సభ్యుల నుంచి ఎన్నుకోబడడు సర్పంచ్. నెక్స్ట్, గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కలిగి ఉండరు అన్నాడు. రాంగ్ స్టేట్మెంట్ సార్. సర్పంచ్ గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత కలిగి ఉండరు కాదు, కలిగి ఉంటాడు. ఉండరు అంటున్నాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ సత్యవాక్యం ఏది? ఒకటి మాత్రమే సరైనది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనమైనటువంటిది ఏది అన్నాడు. మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం ఏది అంటే గ్రామ సభను ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా పరిగణిస్తారు. ఈ గ్రామ సభ 243 ఏ నిబంధన ప్రకారం గ్రామ సభ కలదు. గ్రామ సభను సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తారు. సమావేశానికి మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించకుండా గ్రామ సభను నిర్వహిస్తారు. గ్రామ సభకు పెద్ద ఎవరు అంటే సర్పంచ్ గ్రామ సభకు పెద్దగా లేదా గ్రామ సభకు అధ్యక్షుడిగా కొనసాగుతాడు. అంటే నిదర్శనం ఏది అంటే గ్రామ సభ. అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రామ పంచాయతీ గురించి సరైన వాటిని గుర్తించమన్నాడు. చూద్దాం సార్. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. రైట్ సార్. గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఓటరుగా నమోదైన వ్యక్తి 1 ఓటును మాత్రమే ఉపయోగించుకుంటారు అన్నాడు. రాంగ్ స్టేట్మెంట్ సార్. గ్రామంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తికి 2 ఓట్లుంటాయి. 2 ఓట్లుంటాయి. ఆ వ్యక్తి 2 ఓట్లను ఉపయోగించుకుంటాడు. 1 ఓటేమో సర్పంచ్ కి ఇస్తాడు, 2వ ఓటేమో వార్డు మెంబర్ కు ఓటేస్తాడు. వార్డు మెంబర్ కు ఓటు వేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ 1 ఓటు అన్నాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో 1/3 వంతు సీట్లు స్త్రీలకు కేటాయించారు. సాధారణంగా గ్రామ పంచాయతీలకు పార్లమెంటు ఎంత శాతం కల్పించింది? పార్లమెంటు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించింది అంటే 33% లేదా 1/3 వంతు కల్పించింది. అయితే ప్రస్తుతము భారతదేశంలోని గ్రామీణ ప్రాంత స్థానిక స్వపరిపాలనలకు మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించింది అంటే 50% రిజర్వేషన్ కల్పించింది. ఈ 50% రిజర్వేషన్ ను కల్పించినటువంటి మొట్టమొదటి రాష్ట్రము బీహారు. ఈ 50% రిజర్వేషన్ ను కల్పించటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి. అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్లు అంటే 1వ స్టేట్మెంట్ 3వ స్టేట్మెంట్ సరైనది. ఆప్షన్ 3 చూడండి. 1వ స్టేట్మెంట్ 3వ స్టేట్మెంట్లు సరైనవి. అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పట్నం గురించి సత్య అసత్య వ్యాఖ్యలు ఏవో గమనించండి అన్నాడు. చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి పురపాలక సంఘం. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ మొదటి పురపాలక సంఘము భీమిలి లేదా భీమిలిపట్నం. మరి
భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది అంటే మద్రాస్ మున్సిపాలిటీ. నెక్స్ట్, దీనిని 1851వ సంవత్సరంలో స్థాపించారు. రాంగ్ స్టేట్మెంట్ సార్. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1861లో స్థాపించారు. నెక్స్ట్, ఇది 2010 సంవత్సరం నాటికి 150 ఏళ్ల వారోత్సవాన్ని జరుపుకున్నది. రాంగ్ స్టేట్మెంట్ సార్. 2011 సంవత్సరం నాటికి 150 సంవత్సరాలు వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నది భీమిలి లేదా భీమునిపట్నం మున్సిపాలిటీ. అంటే ఇక్కడ అసత్య వాక్యాలు ఏవి? 2, 3 అనేటువంటివి అసత్య వాక్యాలు. రైట్ సార్. ఆప్షన్ 4 చూడండి. 2, 3 అనేవి అసత్య వాక్యాలు. నెక్స్ట్, కార్పొరేటర్లుగా పిలువబడే సభ్యులు ఏ స్థానిక సంస్థకు ఎన్నుకోబడతారు అన్నారు. కార్పొరేటర్లు దేంట్లో ఉంటారు? నగర పంచాయతీలో ఉంటారా, పురపాలక సంఘంలో ఉంటారా, ఎన్ఏసిలో అంటే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఉంటారా అంటే ఆప్షన్ 4 నోటిఫైడ్ ఏరియా కమిటీ అనేది రాంగ్ స్టేట్మెంట్ తీసేసినాం. తర్వాత ఇక్కడ పురపాలక సంఘాన్ని వార్డులుగా విభజిస్తారు, తీసేసినాం. నగరపాలక సంస్థలు ఉన్నాయి. ఈ నగర పంచాయతీలో కూడా వార్డులుగా విభజిస్తారు. అక్కడ కూడా కార్పొరేటర్లు ఉండరు. మరి కార్పొరేటర్లు ఎక్కడ ఉంటారంటే కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఉంటారు. అంటే ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోఆప్ట్ సభ్యులు గల స్థానిక సంస్థలు ఏవి అంటున్నారు. కోఆప్ట్ సభ్యులు ఎక్కడ ఉంటారు అంటున్నాము. ఈ కోఆప్ట్ సభ్యులు మండల పరిషత్తు మరియు జిల్లా పరిషత్తులలో ఉంటారు. అంటే గ్రామ పంచాయతీ రాంగ్ స్టేట్మెంట్, మండల పరిషత్, జిల్లా పరిషత్. రైట్ సార్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నగర పంచాయతీ రాంగ్, మున్సిపల్ కౌన్సిల్ అన్నాడు రాంగ్, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ రాంగ్. అంటే సరైన సమాధానం ఏది? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నామినేటెడ్ సభ్యులు కలిగినటువంటి స్థానిక సంస్థలు ఏవి అంటున్నాం. ఈ నామినేటెడ్ సభ్యులు ఎక్కడ ఉంటారు? నామినేటెడ్ అనేటువంటి సభ్యులు ఎక్కడ కలిగి ఉంటారు అంటే నగర పంచాయతీలో 10 మంది ఎన్నుకోబడిన సభ్యులు, 3 నామినేటెడ్ చేయబడినటువంటి సభ్యులు ఉంటారు. ఇక్కడ గ్రామ పంచాయతీకి మండల పరిషత్కు ఉండరు, మండల పరిషత్కు జిల్లా పరిషత్కు ఉండరు, జిల్లా పరిషత్కు నగర పంచాయతీకి ఉండరు. ఆప్షన్ 4 నగర పంచాయతీకి పురపాలక సంఘాలకు నామినేటెడ్ అనేటువంటి సభ్యులు ఉంటారు. నెక్స్ట్, 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలపండి అంటున్నాడు. చూద్దాం సార్. భారత పార్లమెంటు 40వ ఆర్టికల్ ను 1992వ సంవత్సరంలో సవరించినది. రైట్ సార్. మరి 74వ రాజ్యాంగ సవరణ చట్టం భారత పార్లమెంటు 40వ ఆర్టికల్ ను 1992లో సవరించిందన్నాడు. రైట్ సార్. అంటే ఆర్టికల్ 40 దేని గురించి చెబుతుంది? స్థానిక స్వపరిపాలన గురించి చెబుతుంది. స్థానిక స్వపరిపాలన అంశం గురించి చెబుతుంది. మరి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఎప్పుడు వచ్చాయి అంటే 1992. నెక్స్ట్, గ్రామీణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన తెలియజేస్తుంది. రాంగ్ స్టేట్మెంట్ సార్. మరి 74 గ్రామ పంచాయతీని తెలపదు. 74 దేన్ని తెలుపుతుంది అంటే పట్టణ స్థానిక స్వపరిపాలనను తెలుపుతుంది. అంటే రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలన తెలియజేస్తుంది. రైట్ సార్. ఇక్కడ 2, 1, 3 అనేవి సత్యము, 2 అనేది అసత్యము. ఇక్కడ చూడండి సార్. రైట్. 1, 3 అనేటువంటిది సత్యము. అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రామ సభకు సంబంధించి సత్య వాక్యాలు లేదా అసత్య వాక్యాలను గుర్తించండి అన్నాడు. గ్రామ పంచాయతీ పనితీరును పర్యవేక్షిస్తుంది గ్రామ సభ. రైట్ సార్. పర్యవేక్షిస్తుంది. గ్రామ సమస్యలపై నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొంటుంది గ్రామ సభ. రైట్ సార్. గ్రామ సమస్యలపై నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొంటుంది గ్రామ సభ. నెక్స్ట్,
వార్డు సభ్యులతో ఏర్పడుతుంది గ్రామ సభ. రాంగ్ స్టేట్మెంట్స్ అని. గ్రామ సభ నిర్దిష్టమైనటువంటి నిర్దిష్టమైన ఓటర్లతో నిర్దిష్టమైనటువంటి ఓటర్లతో ఏర్పడుతుంది. అంటే ఇక్కడ 1, 2 అనేది సత్యం. అంటే ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఉప సర్పంచ్ గ్రామ సభ చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. గ్రామ సభ చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు ఉప సర్పంచ్. రాంగ్ స్టేట్మెంట్ సార్. ఈ ఉప సర్పంచ్ ఎవరి చేత ఎన్నుకోబడతాడు అంటే వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ పరోక్షంగా ఇతన్ని ఎన్నుకోవటం జరుగుతుంది, ప్రత్యక్షంగా ఎన్నుకోవడం. నెక్స్ట్, గ్రామ సభకి మాత్రమే అధ్యక్షత వహిస్తాడు. సాధారణంగా గ్రామ సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే సర్పంచ్ లేని పక్షంలో ఎవరికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్, కనీస వయస్సు 21 సంవత్సరాలు కలిగి ఉండాలి. రైట్ సార్. కనీస వయస్సు 21 సంవత్సరాలు కలిగి ఉండాలి. అంటే రెండవ స్టేట్మెంట్, మూడవ స్టేట్మెంట్ రెండు సత్యాలే. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ తప్పుగా ఒక వాక్యాన్ని గుర్తించారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో. అదేదో ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏది తప్పుగా ఉన్న వాక్యము గుర్తించమన్నాడు చూద్దాం. కార్పొరేటర్ యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. రైట్ సార్. ఉప సర్పంచ్ యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఉప సర్పంచ్ యొక్క ఎన్నిక ఎలాంటి ఎన్నిక అంటే ప్రత్యక్ష ఎన్నిక కాదు. ఉప సర్పంచ్ యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక. కౌన్సిలర్ యొక్క ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. రైట్ సార్. జెడ్పీటీసీ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. ఇక్కడ తప్పుగా ఉన్నది ఆప్షన్ 2A, తప్పుగా ఉన్నటువంటి జత. అంటే ఆప్షన్ 2ని సరైన దానిగా గుర్తించాలి. సావిత్రిబాయి పూలేకు చెందని అంటే సరికాని అంశం ఏదో గుర్తించమన్నాడు చూద్దాం సార్. దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే. రైట్ సార్. భారతీయ స్త్రీవాద మాతామహియను కీర్తించబడ్డారు. రైట్ సార్. సావిత్రిబాయి పూలేను భారతీయ స్త్రీవాద మాతామహిగా కీర్తిస్తారు. నెక్స్ట్, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా తన భర్త జ్యోతిబా పూలేతో కలిసి పోరాటాలు చేసింది. రైట్ సార్. నెక్స్ట్, పూణేలోని విడేవాడలో దేశంలోని ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు. సావిత్రిబాయి పూలేను దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాల అంటే ప్రథమ మహిళా ఉపాధ్యాయురాల. ఈమెను స్త్రీవాద మాతామహితో కీర్తిస్తారా? రైట్. స్త్రీవాద మాతామహితోనే కీర్తిస్తారు. ఈమె వర్ణ వివక్షత కోసము మరి వ్యతిరేకంగా పోరాటం చేసిందా అంటే ఈమె ప్రధానంగా ఏ వివక్షత కోసం పోరాటం చేసింది అంటే ప్రధానంగా లింగ వివక్షత. ఇక్కడ వర్ణం అన్నాడు. వర్ణ వివక్షత కోసం పోరాటం చేసినప్పటికీ ప్రధానంగా అన్నప్పుడు లింగ వివక్షత కోసం పోరాటం చేసింది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ సరికాదు. ఈమె పూణేలోని విడేవాడలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించారా? రైట్, స్థాపించారు. అంటే దని అంశం ఏది? ఆప్షన్ 3ని చందని అంశము. అంటే ఇక్కడ వర్ణం అనేది రాంగ్, లింగం అనేది ప్రధానమైనది. అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పిడబ్ల్యూడి యాక్ట్ ను ఏ సంవత్సరంలో రూపొందించారు అంటున్నారు. పిడబ్ల్యూడి అంటే పర్సనల్ విత్ డిజబిలిటీ యాక్ట్, అంటే దివ్యాంగుల చట్టం. దివ్యాంగుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు అంటే 2016వ సంవత్సరంలో రూపొందించారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఈ పిడబ్ల్యూడి చట్టం ప్రకారము చూడలేని, మాట్లాడలేని, వినలేని, నడవలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు. నెక్స్ట్, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా ఈ క్రింది ఏ దేశంలో పోరాటం చేశారు? మనకు నెల్సన్ మండేలా అంటారే గుర్తొస్తుంది
దక్షిణాఫ్రికా అని. దక్షిణాఫ్రికా. ఇండియాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. మయన్మార్ లో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. ఇంగ్లాండ్ లో కాదు, దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికాలో ఈయన వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగింది. మరి నెల్సన్ మండేలా రాసినటువంటి పుస్తకం ఏది అంటే ఆత్మకథ ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఆత్మకథను రాశాడు. ఈయనే దక్షిణాఫ్రికాకు మొదటి అధ్యక్షుడిగా పనిచేశాడు. మొదటి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన ఈయన 27 లేదా 28 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. 27 సంవత్సరాలు అని 6th క్లాస్ బుక్ లో ఉంటే 28 సంవత్సరాలు అని 9th క్లాస్ బుక్ లో ఉంది. ఈయన రాబిన్ అనేటువంటి ద్వీప జైలులో శిక్షను అనుభవించాడు. ఆనందీబాయి జోషి గురించి మరి సరైనవేవో లేదా సరికానివేవో చూడమన్నాడు. చూద్దాం సార్. దేశపు తొలి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి, రైట్ సార్. క్షయ వ్యాధికి గురయ్యారు, రైట్ సార్. 1887వ సంవత్సరంలో పూణేలో మరణించింది సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలేను భారతదేశపు మొట్టమొదటి మహిళా డాక్టర్ గా కీర్తిస్తారు, రైట్ సార్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్లు సరైనవే. అంటే ఏ బి సి అన్ని స్టేట్మెంట్లు సరైనటువంటి వాటిగా గుర్తిస్తారు.